అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచారి, కడప పార్లమెంటు విశ్వబ్రాహ్మణ సాధికారిక కన్వీనర్ బీసీ విభాగం. ఈరోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా బీసీలకు సంబంధించి బీసీ కులాలను ఏకం చేస్తూ తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు పనిచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్ రెడ్డి తను చేసినటువంటి పాదయాత్రలో విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీలను ఎండగడుతూ అందులో భాగంగా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని చెప్పటం, అదేవిధంగా మంగళసూత్రాలను విశ్వబ్రాహ్మణులే చేయాలని చెప్పటం, చట్టసభలో ఏదైతే ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని ఇలాంటి దొంగ హామీలను మేము ఎండగడుతూ ఒక బీసీ తరఫున విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీ తరఫున మేము అక్కడ తీర్మానం చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీతో పాటుగా మాకు ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వాలని కోరబోతున్నాం. విశ్వబ్రాహ్మణులలో బీసీ బి నుంచి బీసీ ఏకి మార్చాలని ఒక నివేదికను కూడా సమర్పించాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రసాయనాలు వాడడం వల్ల చాలామందికి చిన్న వయసులోనే కంటి చూపు తక్కువయ్యి, అదేవిధంగా వాళ్ళను 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశం కూడా మనం అక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. మంగళసూత్రాలను కూడా విశ్వబ్రాహ్మణులే తయారు చేయాలన్నటువంటి ఒక నినాదం తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీ భవనాలను ఏర్పాటు చేసి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ భవనాలు అంటే విశ్వకర్మ భవనాలను నిర్మించాలని, అదేవిధంగా జగత్ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ జయంతిని ఎలాగైతే మన ప్రధానమంత్రి గారు కొన్ని రాష్ట్రాలలో సెలవు దినంగా ప్రకటించినారు, అదేవిధంగా దాన్ని రాష్ట్ర పండుగగా చేయాలని ఒక తీర్మానం చేయబోతున్నాం. అదేవిధంగా వేద పాఠశాలలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసింటారో వాళ్ళందరినీ దేవాలయాల అర్చకులుగా అవకాశం కల్పించాలని కూడా మాట్లాడుతున్నాం. మండల స్థాయిలలో కార్పెంటర్లకు కావాల్సినటువంటి షెడ్లు నిర్మాణం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కార్పెంటర్ పని చేసేటప్పుడు పక్కన ఉండే వాళ్ళకు కొన్ని మిషన్ల వల్ల లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఈ శబ్ద కాలుష్యం రావడం వల్ల పక్కన ఉండే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటివి క్రియేట్ అవ్వకుండా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే వాళ్ళకి సపరేట్గా ప్రతి మండల స్థాయిలో షెడ్లు నిర్మాణం చేసి వాళ్ళు అక్కడ పనిచేసుకునే విధంగా చేతి వృత్తులు దాని కింద వాళ్ళకి హెల్ప్ చేయాలని మేము కోరబోతున్నాం. ఇంకొకటి, విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి 5 వృత్తులలో వీళ్ళు చేస్తున్న వృత్తులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని కూడా కోరబోతున్నాం. అదేవిధంగా కార్పెంటర్స్ సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచి వేధింపులు అనేటువంటి జరుగుతున్నాయి. ఈ మధ్య వాళ్ళ మిషన్లకు సంబంధించినటువంటి మిషన్ పార్ట్స్ తీసుకుపోవడం కానీ, వాళ్ళ మీద ఒక 3,000 కానీ 4,000 కానీ ఇవ్వండి అని ప్రెజర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఒక జీవో క్రియేట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం. అదేవిధంగా స్వర్ణకారులకు సంబంధించినటువంటి ఈ బంగారం అయితే ఏదైతే ఉందో దాన్ని దొంగ బంగారం అనే దాని కింద కొంతమంది దొంగ కేసులు పెట్టి వాళ్ళను వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఈ జీవో 272ను సరిచేసి వారందరికీ ఇబ్బంది లేకుండా విశ్వబ్రాహ్మణులందరికీ తరఫున మేము పోరాటం చేయాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశాలు ఆ జైహో బీసీ సభలో మేము మాట్లాడదలుచుకుంటున్నాం. ఇంకో విషయం ఏమనగా, రేపు 6వ తారీఖు బుధవారం చంద్రబాబు నాయుడు గారు మైదుగూరు నియోజకవర్గంలో జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు అనగా మైదుగూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ఈ 3 నియోజకవర్గాలను కలిపి రేపు 6వ తారీఖున బుధవారం మైదుగూరులో సభ జరుగుతూ ఉంది. పెద్దలు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సభకు బీసీల తరఫున మేము కోరడం ఏమంటే, బీసీలు అదే పరంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పైగా జనాలను కూడా మేము ఈ విధంగా మేము కోరడం జరుగుతూ ఉంది. మీరందరూ సభను విజయవంతం చేయాలని మేమందరినీ కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా విశ్వబ్రాహ్మణ సాధికారిక రాష్ట్ర కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ